హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రసాద్ పాడ్కాస్ట్. సమ్మర్ స్టార్ట్ అయింది. సమ్మర్ అనగానే గుర్తొచ్చేవి మ్యాంగోస్, వాటర్ మిలన్స్, సమ్మర్ హాలిడేస్ అండ్ అమ్మమ్మ గారి ఇల్లు. అమ్మమ్మ తాతయ్య ఇద్దరిదే అయినా సరే చిన్నప్పటి నుంచి అమ్మమ్మ గారు ఊరు, అమ్మమ్మ గారి ఇల్లు అనే అలవాటైపోయింది. ఇప్పుడైతే జాబ్, కెరీర్, ఎడ్యుకేషను అంటూ ఇంటికి దూరంగా ఉంటున్నాం. కానీ ఒకప్పుడు ఇంటికి దూరంగా ఉన్న నార్మల్ హాలిడేస్ కంటే చాలా చాలా రెట్లు హ్యాపీగా ఫీల్ అయ్యేది మాత్రం అమ్మమ్మ గారి ఇంట్లోనే. ఏజ్ పెరిగింది, రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి, బట్ ఆ చైల్డ్హుడ్ మెమరీస్ మాత్రం అలానే ఉండిపోయాయి. అమ్మమ్మ గారి ఇల్లు. మేము అక్కడికి వెళ్తే మాకు పండుగ, మేము వస్తే వాళ్ళకు పండుగ. 1-2 నెలల హాలిడేస్ కూడా అట్లానే గడిచిపోయాయి. ఎందుకంటే అక్కడ మాకు యువరాజు యువరాణి ట్రీట్మెంట్ ఉండేది. దాంతోపాటు కజిన్స్ కంపెనీ. నో టెన్షన్స్, నో కమిట్మెంట్స్, నో ఎక్స్పెక్టేషన్స్. దోస్ వర్ ద డేస్. తాతయ్య గారు. మా తాతయ్య గారిది బట్టల వ్యాపారం. ప్రతిరోజు లైన్కి వెళ్ళేవారు. ఈవినింగ్ వచ్చేటప్పుడు మా అందరికీ చిరుపొట్లం తెచ్చేవాళ్ళు. అంటే మిక్చర్, ఒకరోజు పకోడీ అలా. అదే సింగిల్ పొట్లం పెద్దది తీసుకొస్తే యాజ్ అన్ ఎల్డర్ నా రెస్పాన్సిబిలిటీ అందరికీ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది చాలా చిన్న టాస్క్ కింద కనిపించేది. బట్ రీసెంట్గా ద సేమ్ థింగ్ మా పిన్ని, మా అత్త వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లలతో రిపీట్ అయినప్పుడు ఐ అండర్స్టూడ్. లైక్ చిన్నప్పటి నుంచి మాకు షేరింగ్ కేరింగ్ అనే ప్రిన్సిపల్ని మాలో ఇండ్యూస్ చేస్తారే, ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ డీపర్ సెన్స్ ఇన్ ఇట్ అని. అండ్ కమ్స్ టు అమ్మమ్మ. బేసికల్లీ అందరూ అమ్మ తర్వాత అమ్మ అంటారు, బట్ ఫర్ మీ అమ్మమ్మ ఈజ్ మచ్ సీనియర్ టు అమ్మ. కొన్నిసార్లు అమ్మమ్మ అర్థం చేసుకున్నట్టు అమ్మ కూడా అర్థం చేసుకోలేదేమో. కొన్నిసార్లు మాత్రమే మళ్ళీ మా అమ్మ ఇది వినాలి, అయితే నేనే బుజ్జగించాలి. మా అమ్మమ్మ గారు నాన్నగారు అంటే నా ముత్తాత గారు అప్పట్లో స్కూల్ టీచర్. సో మా అమ్మ వాజ్ వెల్ బ్రాటప్, కాస్త మంచి ఫ్యామిలీ. మరోవైపు తాతయ్య గారు ఎల్డర్స్ అన్నీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పెళ్ళిళ్ళు, ఎవ్రీథింగ్ ఆన్ హిస్ హెడ్. మా ముత్తాత గారు మా తాతయ్య గారిలో ఏ క్వాలిటీ చూసి మ్యారేజ్ చేశారో తెలియదు, కానీ హీఈస్ రైట్. దే ఆర్ ద పర్ఫెక్ట్ కపుల్ ఐ హ్యావ్ సీన్ ఆన్ ఎర్త్. సమ్టైమ్స్ ఆపోజిట్ పోల్స్లో అనిపించినా ఆ లవ్ అనే అట్రాక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పటికీ అరేంజ్ మ్యారేజెస్ మీద కాస్తో కోస్తో నమ్మకం ఉంది అంటే అందుకు కారణం వాళ్ళే. తాతయ్య గారి కోపం, అమ్మమ్మ సహనం, తాతయ్య గారు అమ్మమ్మకిచ్చే గౌరవం, అమ్మమ్మ తాతయ్య గారి మాటకిచ్చే విలువ. దట్ ఈస్ అనదర్ లెవెల్ బాండింగ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా. అదర్వైజ్ ఇట్స్ నాట్ ఈజీ టు మేనేజ్ ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ అమ్మమ్మ. ఆడపడుచు, మరుదుల పెళ్ళిళ్ళు, మేనళ్ళు, మేనకోడళ్ళు, పిల్లలు, మనవళ్ళు, మనవరాలు, వాళ్ళ బాగోగులు. ఓ మై గాడ్, లిస్ట్ ఈజ్ సో బిగ్. ఇప్పటికీ ఇంకా ఏదో చేయాలనే వాళ్ళ తాపత్రయం, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదనే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్. చాలా హై స్టాండర్డ్ సెట్ చేస్తారు. మా జనరేషన్ వాళ్ళు వాటిని ఇన్స్పిరేషన్గా మాత్రమే తీసుకోగలుగుతాం. ఆ స్టాండర్డ్ని రీచ్ అవ్వడం కష్టమే. రీసెంట్గా ఆ రోజులు మళ్ళీ రావు అని ఒక సాంగ్ వచ్చింది. ఇట్ వాజ్ వెరీ గుడ్, వెంట్ బ్యాక్ టు ఓల్డెన్ డేస్. బట్ ఒక్క స్టేట్మెంట్ దగ్గర పాజ్ అయిపోయా. ఐ వాజ్ లిజనింగ్ దట్ సాంగ్ ఎలా అని పక్కన ఎవరు లేరు కూడా. ఆ మూమెంట్లో ఆ సాంగ్ ఆపేసి ఐ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ ద లిరిక్ రైటర్. ఏం రాసావు భయ్యా, కనెక్ట్ చేసావు అని. దట్ ఈస్ ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే 100కే. ఆ ఒక్క స్టేట్మెంట్తో ఐ రియలైజ్డ్ వాట్ దట్ మూవీ ఈజ్. బట్ టైం గోస్, మనతో పాటే వాళ్ళ ఏజ్ పెరుగుతుంది, మన ముందే వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోతారు. మనల్ని చేయి నడిపించిన చేతులతో వాళ్ళ చేయి పట్టుకుని మనం నడిపించాల్సి వస్తుంది. బట్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. దే హ్యావ్ టాట్ us వాట్ లైఫ్ ఈజ్. మా అమ్మమ్మ నేర్పిన బిగ్ లెసన్, బీ ఇనాక్యూస్. ఎస్, తెలిసైనా తెలియకైనా నెవర్ హర్ట్ ఎనీవన్.
వర్డ్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ వెపన్స్. యూజ్ దెమ్ విత్ కన్సెన్స్. ఇదంతా జస్ట్ మా అమ్మమ్మ తాతయ్యలు గొప్పతనం చెప్పడానికి మాత్రమే కాదు, ఇట్స్ జస్ట్ ఏ ట్రైలర్ ఆఫ్ హౌ మచ్ వీ అడ్మైర్ దెమ్. మేము వాళ్ళ నుంచి ఎంత ఇన్స్పైర్ అయ్యామని చెప్పడానికి మాత్రమే. అలాంటి అమ్మమ్మ తాతయ్యలు దొరకడం మా అదృష్టం. ఈ జనరేషన్ పిల్లలు ఇందులో చాలా మిస్ అవుతున్నారు. తాతయ్య చెప్పే కథలు, అమ్మమ్మ చేసే వంటలు, కజిన్స్ అందరూ కలిసి చేసే అల్లర్లు, ఆటలు పాటలు, వాళ్ళ లవ్ ఎఫెక్షన్ అన్నీ. ఇప్పటికీ మా అమ్మతో చెప్తూ ఉంటా, నాకు ఒక పాపో బాబో పుడితే వాళ్ళ అన్నప్రసన్నం, అక్షరాభ్యాసం అమ్మమ్మ చేతుల మీదగానే చేస్తా అని. ఇప్పటికీ ఎప్పటికీ నాకు నచ్చే ఇంట్రడక్షన్, నేను సత్యనారాయణ గారు సావిత్రి గారిల మనవన్నండి.